ఆడెవడో పొలసక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? అసలు వాడెవడండి? వాడెవడో నాకు తెలియదు, నేనెవడో వాడికి తెలియదు. సినిమా రిలీజ్ కాకుండా రివ్యూలు పెట్టేస్తుంటారు. అటువంటి వాళ్ళని మక్కిలెర కొట్టి, తోలు ఒలచి, ఉప్పు కారం చల్లి, ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి. గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. నాకు తెలియక కాదు, పోనీలే వాళ్ళకి మళ్ళీ ఒక తల్లో చెల్లో పెళ్ళామో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బతుకుతులేవని వదిలేస్తున్నాము. చేతకా కాదు, నాలాంటి వాడు ఎవడో తగులుతాడు, తాట తీస్తాడు. ముందే చెబుతున్నా, తాట తీయటం ఖాయం అటువంటి వాళ్ళని. కబడ్దార్ పొలచక్కవాడు, నువ్వు ఎక్కడున్నావు? యూట్యూబ్ లో లింకులు కనుక తీయకపోతే అటువంటి వాళ్ళు నేను 24 hours తలుచుకుంటే యాక్ట్ లో కూడా అమెండ్ చేపించి తాట తీయటం ఖాయం. మీకు ఫ్రీడమ్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు పెడతానికి ఎవర్రా మీరు? నా సినిమా గురించి నేను మాట్లాడతా, నాది సూపర్ సక్సెస్ అయింది. పక్కన వాళ్ళ సినిమాల దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఇంకా రేటింగ్లు తక్కువ ఇస్తారు. అసలు ఎందుకండి ఇది? సినిమా మీదే కదా మీరు బతికేది. తల్లి రొమ్ము పాలు తాగుతూనే రొమ్ము కోసే టైప్ ఎందుకు మీరు? ఎంత అన్యాయం ఇది! ఇటువంటి పాపపు కూడు మీరు తిని మీరు అసలు మీ ఫ్యామిలీ వాళ్ళే మిమ్మల్ని విరేయాలి పట్టుకొని. ఇది ఎంత ద్రోహము! పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరికీ తెలుసు. వెంటనే కూర్చొని దీని మీద కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే సొల్యూషన్ కనిపెట్టకపోతే ప్రొడ్యూసర్కి ఒక బడ్జెట్, సినిమా తీయడానికి ఒక బడ్జెట్, పబ్లిసిటీకి ఒక బడ్జెట్, వాటన్నిటికంటే వీటికి ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అసలే జనాలు సినిమాకి థియేటర్కి రాక ఇబ్బంది పడుతుంటే వచ్చే జనాలను కూడా ఇసుక చల్లేసి బిర్యానీలో తినకుండా చేస్తున్నారు. మేము ఆఫర్లు పెట్టాము, ఈ ఆఫర్లు మీ చేతికి అందనీయకుండా చేస్తున్నారు. ఐఫోన్లు పెట్టాము, అవన్నీ మీకు అందనీయకుండా కాలర్ రాస్తున్నారు. పబ్లిక్ టాక్ చూస్తేనేమో 100% పాజిటివ్గా ఉంది. నేను అనేది ఏంటంటే, అందరూ సినిమా థియేటర్ మా సినిమాని ఆదరిస్తున్నారు, మాకు ప్రాబ్లం ఏం లేదు, బాగా లాభాలు వస్తున్నాయి, ఆల్రెడీ నో ప్రాబ్లం. వేరే సినిమాలు 2 సినిమాలను కూడా నేను గమనిస్తున్నాను. అవి మంచి, చెప్పాను కదా, బఫేలో రకరకాల ఫుడ్ ఉంటుంది, ఏది చెడ్డ ఫుడ్ కాదు. 100 రూపాయలకే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మీరు అసలు ఒక కామన్ సెన్స్ తో ఆలోచించండి. అసలు ఎంత కష్టపడతారు ఒక సినిమా యూనిట్ మొత్తం అని చెప్పి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అటువంటి వాళ్ళని మీ మధ్యలోనే ఉన్నారు. ఎక్కడో కనిపెట్టి మాకు చెప్పండి, 24 hours టైం ఇవ్వండి, నాకు వాడిని కనుమరుగు లేకుండా చేస్తాం. కబడ్దార్, పూల చక్కవాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇండస్ట్రీ అండి, అందరూ దాని మీదే బతుకుతున్నారు. అందరూ దాని మీద, మేము దాని మీదే మీరు దాని మీద బతుకుతున్నప్పుడు ఎక్కిన చెట్టునే కోస్తే ఎలా ఉంటుంది? తెలుగు ఫిల్మ్ హబ్ అని ఇంకా ఇతరత్ర కొన్ని కంప్లైంట్ ఆల్రెడీ పెట్టాము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, వెంటనే స్పందించారు. ఓకే, వీ షుడ్ అప్రిషియేట్ దట్. రిలీజ్ అవ్వకముందే పెట్టాడు రివ్యూ 24 hours ముందు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ మూవీ అనేవాడు ఆ పోల్ చక్కాయి వాడు రెడీ చేసుకుని వాడు కూడా ముందే, అంటే మన సినిమాతో వాడు ఫేమస్ అవ్వాలంటున్నాను. వేరే మూవీలు పెట్టలేదు, అసలు అవి చూసి పెట్టొచ్చు కదా, వేరే మూవీలు చూడొచ్చు కదా, వాటి గురించి ఎందుకు పెట్టలేదు అంటే చెప్తున్నాను. వాడు కూడా ఫేమస్ అవుదాము, ఏదో ఒక కంట్రవర్సీ చేసి వాడికి ఎందుకులే చెప్పింది మళ్ళీ చెప్తాము. ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని పట్టుకుంటే ఇది చేద్దామని. అంటే అతను మాట్లాడింది కూడా యూట్యూబ్ లో చాలా గలీజ్ గా మాట్లాడాడు. అది బాడీ షేమింగ్, అది లిటరల్ గా దట్స్ లీగల్ ఒఫెన్స్ అది. సో డెఫినెట్ గా అతని పైన అయితే యాక్షన్ తీసుకుంటాం మేము ఖచ్చితంగా. అండ్ మా హీరోయిన్స్ గురించి మా యాక్టర్స్ గురించి మాట్లాడే ముందర ఫస్ట్ అతన్ని అద్దంలో చూసుకోమనండి. సో దట్స్ రియలీ రాంగ్. అది అమ్మాయిల గురించి బాడీ షేమింగ్ చేస్తే ఇంకంతే, బయటకు రారు, ఇంకా తీహారే. అది తెలియదేమో. అదే కాదు, బార్డర్స్ క్రాస్ చేసి మాట్లాడినా రివ్యూస్ పెట్టినా ఉన్నాయి సెక్షన్స్, మన వాళ్ళు చూసి చూన్నట్టు వదిలేస్తున్నారు. అది ఒక్కసారి నాలాంటి వాడు ఎవడో తగులుతాడు తిక్కలోడు. అయిపోయి నేను వచ్చే ముందే మాట్లాడొచ్చా కొంతమంది సెంట్రల్ మినిస్టర్లతో, ఆఫీసర్లతో, ఏం చేయాలి ఏంటని విచారించి. కొద్దిగా అలర్ట్ ఉండండి, ఎట్లా పడితే రాయొద్దు. డబ్బులు కావాలంటే రకరకాల విధానాలు ఉంటాయి. ఎవరో